వెరీ హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. ప్రతిరోజులాగా ఈ రోజు కూడా మనం ఒక అద్భుతమైన సెషన్స్ తో రాబోతున్నాం. ఈ రోజు ట్రైన్ వర్క్షాప్ 162 బ్యాచ్ లో మొదటి సెషన్స్ తో ట్రైనింగ్ తో స్టార్ట్ చేయబోతున్నాం. ఒక అద్భుతమైన స్పీకర్, ఆ స్పీకర్ తోనే మనం బోనీ చేయబోతున్నాం. అంటే ఆ స్పీకర్ ఎలాంటి స్పీకర్ ఏంటో చూడండి. చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న స్పీకర్. ఆ స్పీకర్ ఈ రోజు మనకి అద్భుతమైన సెషన్ ని ఇవ్వబోతున్నారు. ఆ స్పీకర్ ని ఘనంగా స్వాగతించాల్సిందిగా మనలో ఉన్నటువంటి ఒక కోమెంటర్ ని ఆహ్వానిస్తున్నాను. సార్ ఉదయ్ కుమార్ గారు, ఈ రోజు మన స్పీకర్ ని మీ ద్వారా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ ది డయాస్. Yes, sir. Thank you, sir. Thank you so much. And happy evening, my dear 162 family members. ఈరోజు Happy స్పీకర్ evening, sir. ఎవరు? Happy evening, sir. Yes, Happy yes, yes. evening, sir. Happy evening, sir. Happy evening and happy evening Happy everyone. evening, sir. Evening, sir. Yes, yes. Happy evening. Happy హ్యాపీ ఈవినింగ్ ఉదయ్ కుమార్ గారు. వండర్ఫుల్ ఈవినింగ్ అండి. వండర్ఫుల్ ఈవినింగ్. ఈరోజు స్పీకర్ ఎవరు, మరి టాపిక్ ఏంటి అనేది అందరికీ తెలుసు ఉండొచ్చు, రైట్? మరి ఆ స్పీకర్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం అండ్ ఇన్వైట్ కూడా చేసుకుందాం. మరి మనము స్పీకర్ గురించి తెలుసుకున్నట్టయితే, హీఈస్ అన్ ఏ సైకాలజిస్ట్ అండ్ ఎంటర్ప్రినర్ అండ్ ఆల్సో ఏ లీడర్షిప్ కోచ్ అండ్ జేసీఐ ఇండియాలో ఆయన ఒక నేషనల్ ట్రైనర్ గా కూడా ఉన్నారు. అండ్ మోరోవర్ తెలంగాణ స్టేట్ యొక్క జోన్ 12 కి బిజినెస్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అండ్ సార్ యొక్క ఎడ్యుకేషన్ గురించి మనము వచ్చేసినట్టయితే, సార్ బీటెక్ చేశారు అండ్ ఎంఎస్సి ఇన్ సైకాలజీ అండ్ పిహెచ్డి ఇన్ సైకాలజీ కూడా చేశారు. మరి సార్ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సార్ ఎన్నో 2-3 అకాడమిక్ అడ్వైజర్ గా ఆయన వర్క్ చేశారు. ఒకటి సిఏ అకాడమీకి, మళ్ళీ ఐఏఎస్ అకాడమీకి, అండ్ మోరోవర్ ఆయన కేఎల్ యూనివర్సిటీకి కూడా అకాడమిక్ అడ్వైజర్ గా వర్క్ చేశారు. అండ్ సార్ యొక్క అచీవ్మెంట్స్ మనం చెప్పుకోవాలనుకుంటే, సార్ యొక్క అచీవ్మెంట్, ఆయన ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ లో అవార్డు తీసుకున్నారు ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫు నుండి. అండ్ మోరోవర్ సార్ ఎన్నో సెషన్లు, ఎన్నో స్పీచ్లు టీవీ షోస్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి సార్ సార్ ఇస్రో శ్రీహరికోటలో పర్సనల్ ట్రైనర్ గా ఉన్నారు. అండ్ మళ్ళీ సార్ ఎన్నో సెషన్లు ఇచ్చారు, ఎన్నో పర్సనల్ ట్రైనర్ గా పొలిటికల్ లీడర్స్ కోసం కూడా ఆయన పర్సనల్ ట్రైనర్ గా వ్యవహరించారు. మరి నన్ అదర్ దాన్ మనము పిలిచేసుకుందాం మన స్పీకర్ ని. నన్ అదర్ దాన్ ఎవరో కాదండి, నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ శ్రీనివాస్ సోను గారు. వెల్కమ్ టు ద డయాస్ సార్. వెల్కమ్ టు ద గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. సార్ ఈజ్ రెడీ. మన స్టైల్లో మన స్పీకర్ ని ఇంట్రడక్షన్ చేద్దాం. వెల్కమ్ చేద్దాం. ఎస్. Yeah. Happy evening. అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్. జై గురుదేవ్. నమస్తే. Good evening, Jai Gurudev. Evening, sir. Evening, sir. హ్యాపీ ఈవినింగ్ సార్. Wonderful evening, sir. Happy evening, sir. వండర్ఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ కుమార్ గారు ఫర్ ద బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. Happy evening, sir. ఎంత కష్టపడి ఎందుకంటే Happy నేను ఒక evening, sir. హ్యాపీ ఈవినింగ్. అందరికి నమస్కారం. అందరికి చెప్పేసా. రైట్. కాసేపు స్పాట్ లైట్ తీస్తున్న అందరూ కనిపించేటట్టు. ఓకే, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి అందరూ కూడా. ఓకే, మీకు ఆల్రెడీ జూమ్ ఎటికెట్ అనే క్లాస్ అయ్యే ఉంటది అనుకుంటున్నా నేను. అయిందా? లేదు సార్, లేదు. Yes. ఫస్ట్ మీతోనే స్టార్ట్ సో చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని రూల్స్ చెప్తా. ఈ సెషన్ అయినంత వరకు కూడా ఆ రూల్స్ మీరు పాటించాలి. ఓకే, సో అది ఒకవేళ కరెక్ట్ గా మనం ఫ్లో వెళ్తేనే ఈ సెషన్ అనేది మీకు ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఎవరైనా మీరు మాట్లాడాలనుకుంటే మీకు అందరికీ హ్యాండ్ రైజ్ చేయడం తెలుసు అనుకుంటా నేను. ఓకే, మీరు మాట్లాడాలనుకుంటే అట్ ఎనీ టైం మీరు హ్యాండ్ రైజ్ చేయండి. అక్కడ మీరు రియాక్షన్స్ అనుకున్న రైజ్ హ్యాండ్ అని ఆప్షన్ ఉంటుంది. ఆ రైజ్ హ్యాండ్ పైన రైజ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తున్నా. ఓకేనా? జూమ్ పైన క్లిక్ చేస్తే అక్కడ రైజ్ హ్యాండ్ అని ఆప్షన్ ఉంటుంది. రియాక్షన్స్ అని ఉంటుంది అక్కడ. లేకపోతే దానిపైన క్లిక్ చేస్తే అక్కడ రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. హ్యాండ్ రైజ్ చేసినట్టు అట్లా హ్యాండ్ రైజ్ చేయండి. చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు పక్కన హ్యాండ్ రైజ్ చూసారా, అట్లా వస్తుంది మీకు. ఓకే, రైట్. ఒకటి. రెండోది, నేను అప్పుడప్పుడు చాట్ బాక్స్ వాడమంట. చాట్ బాక్స్ ని విపరీతంగా వాడండి, మీ ఇష్టం ఎట్లా వాడతారు. ఎందుకంటే మీరు చాట్ బాక్స్ లో ఏం వాడినా సరే, నేను చాట్ బాక్స్ లో వాడిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాను. వాళ్ళు చాట్ చదువుతుంటాను నేను, నాకు బాగా అలవాటు. నేను వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో చాట్స్ చూస్తుంటాం కాబట్టి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ ఎక్కువ చూస్తున్నాం పోస్ట్ కన్నా. వాళ్ళు పెట్టే పోస్ట్ కన్నా ఏం కమెంట్ పెట్టని ఎక్కువ చదువుతున్నాడు జనాలు.
రైట్. సో మీ చాట్ బాక్స్ అయితే నేను చదువుతా, చాట్ బాక్స్ ఉపయోగించండి. రెండోది. మూడోది, ఒకవేళ మీకు నచ్చితేనే, అవకాశం ఉంటేనే, నచ్చితేనే, మళ్ళీ చెప్తున్నా, నచ్చితేనే, మీ మనసుకు నచ్చితేనే ఏవో మీకు రాసుకోవాలనిపిస్తే ఒక బుక్ పెన్ తీసి రాసుకోండి. ఇది మీ ఇష్టం, ఇది రాసుకుంటారా రాసుకోరా అనేది. ఓకే, రైట్. ఎక్స్పర్ట్స్ అయితే మాత్రం రాసుకోరండి, లేదు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు అయితే రాసుకుంటారు. ఇదైతే నేను చెప్పగలను. రైట్. సో ఇది థర్డ్ థింగ్. ఓకే, రాసుకోండి, రాసుకుంటే మంచిది. ఓకే, కొన్ని నేను ఈ ప్రెజెంటేషన్లు చూస్తున్నప్పుడు ఈ పీపీటీలో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్ కి అయితే రాసుకోకండి. పీపీటీ అక్కడక్కడ చూపిస్తుంటాను నేను, ఎక్కువసేపు చూపించను దాన్ని. అందులో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోకండి. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు నోట్ చేసుకోవాల్సింది దాన్ని రీప్రొడ్యూస్ చేసుకోండి. అంటే స్లైడ్ నుంచి మీకు ఏం అర్థమైందో అది మాత్రం రాసుకోండి, దాన్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయకండి. ఓకే, అలా రాసుకుంటేనే మీకు సెషన్ అనేది ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. ఓకే, క్లియర్ ఎవ్రీ వన్. సో ఈ 4 ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెషన్ లో నేను ఎక్కువ మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఓకే, మీరు నాతో మాట్లాడడానికి ప్రయత్నించండి. ఓకే, సో మాక్సిమం అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్, ఇక్కడ సెషన్ లో ఆల్మోస్ట్ 62 మెంబర్స్ ఉన్నారు. మిగతా 7 మెంబర్స్ మెంటర్స్ మమ్మల్ని అందరిని తీసేశాక, సో మీ 60 మంది కూడా, 60 నుంచి 62 మంది కూడా మాట్లాడాలి సెషన్ అయ్యేసరికి. ఓకే, సో గెట్ రెడీ ఫర్ దిస్. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. సో మాట్లాడకపోతే ఏమవుతుంది సార్ అంటే, వాళ్ళు చాలా మిస్ అవుతారు. ఓకే, అది ఏం మిస్ అవుతారు అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ అర్థమవుతుంది. ఓకే, ఈ 5 మినిట్స్ దీనికోసం ఇవన్నీ రెడీగా ఉండండి. నా వీడియో క్లియర్ లేదు అంటున్నారు, నిజమేనా? వీడియో క్లియర్ లేదా నాది? క్లియర్ అన్నది, వాయిస్ కూడా క్లియర్ కదా? ఓకే, లేకపోతే ఇంకోటి ఆగండి, ఒకసారి లైటింగ్ ఎఫెక్ట్ ఆన్ చేస్తాను. ఇంకోటి ఉంది రూమ్ స్పెషల్. ఓకే, ఐ థింక్ నవ్ ఇట్స్ క్లియర్. అంటే నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను, అందుకే వైజాగ్ బ్యాక్గ్రౌండ్ లో బీచ్ పెట్టా. లేదు బ్యాక్గ్రౌండ్ మార్చివంటే మార్చేస్తాను. ఓకే, ఇప్పుడు నా ఓకే క్లియరా? రైట్, ఫైన్. సరే సరే, ఆ బ్యాక్గ్రౌండ్ గురించి ఇక్కడ కంటెంట్ కన్వే అవ్వడం ఇంపార్టెంట్. అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. నేను అందంగా ఉన్నానా, నా బ్లేజర్ కనిపిస్తుందా, నా ఫేస్ కనిపిస్తుంది, అవన్నీ సెకండరీ. ఇక్కడ పాయింట్లు అర్థం అవడం చాలా చాలా ఇంపార్టెంట్. దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని క్షమించండి కుదిరితే. ఓకే, మేము ఉన్నామని గుర్తించండి లాస్ట్ గా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో లెట్ మీ స్టార్ట్ దిస్ సెషన్. దిస్ ఇస్ ఇక్కడ మన ఈ ఇంపాక్ట్ ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ లో ఇవన్నీ ఏవైతే మాడ్యూల్స్ మీకు నెక్స్ట్ 20 to 25 days ఏదైతే మీకు జరగబోతున్నాయో, ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లో మీకు డిజైన్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అందులో మీకు ఫస్ట్ 2 days సెషన్స్ అనేవి ఇంట్రడక్షన్, తర్వాత జూమ్ గురించి, వీటి గురించి చెప్తారు. తర్వాత ఈ రోజు నుంచి యాక్చువల్ గా మెయిన్ సెషన్స్ మొదలవుతున్నాయి. ఈ రోజు చెప్పబోయే సెషన్ ఏదైతే ఉందో, ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ చేసుకోవడం ఎట్లా, దాని యొక్క ఆర్ట్ ఏంటి, దాంట్లో ఉన్న మెలకువలు ఏంటి, దాని వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకోబోతారు. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు కూడా. ఓకే, ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లో ప్రజెంట్ చేసి, ఇందులో నాలుగు రకాల అంశాలు మీకు చర్చిస్తారండి ఈ ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ ఆన్లైన్ లో. మొదటిది ఏంటంటే, ఈ పబ్లిక్ స్పీకింగ్ కి సంబంధించి బేసిక్ రూల్స్, జూమ్ లో ఎంతవరకు కన్వే చేయాలి, ఏమేమి కన్వే చేయాలి, పబ్లిక్ స్పీకింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది మొదటిది. రెండోది ఏం చేస్తారంటే, మీకు కొన్ని టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తారు. అంటే ఈ జూమ్ ఒకటి టెక్నికల్ ఇష్యూ, తర్వాత ఒక పోస్టర్ ఎలా తయారు చేయాలి, ఓకే, ఒక వీడియో ఎలా ఎట్లా ఎడిట్ చేయాలి, తర్వాత ఒక మంచి మెసేజ్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఒక పీపీటీ ఎట్లా తయారు చేయాలి, ఒక వర్డ్ డాక్యుమెంట్ ఎట్లా చేసుకోవాలి, ఇవి టెక్నికల్ స్కిల్స్, వీటిని చేస్తారు. ఓకే, తర్వాత మూడోది ఏం చేస్తారంటే, మీకు సైకలాజికల్ స్కిల్స్, సైకలాజికల్ కాన్సెప్ట్స్ చెప్తారు. సైకాలజీకి సంబంధించి హ్యూమన్ రిలేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత ఇంకొకటి, మీ బ్రాండింగ్, మీరు ఏదైనా బిజినెస్ చేసినా, వ్యాపారం చేసినా, రియల్ ఎస్టేట్ చేసినా సరే, దానికి సంబంధించిన సేల్స్, బ్రాండింగ్, మార్కెటింగ్, లీడర్షిప్ కి సంబంధించి కొన్ని స్కిల్స్ నేర్పిస్తారు. ఓకే, క్లియర్ అండి? ఓకే, అవి లైఫ్ స్కిల్స్ కూడా అందులో యాడ్ అవుతాయి. సో ఇది లాస్ట్ వన్. ఏంటంటే లాస్ట్ వీక్ ఏం చేస్తారంటే, ఈ యొక్క పబ్లిక్ స్పీకింగ్, మోటివేషనల్ స్పీకర్, అసలు ఈ స్పీకర్ ఏరియా ఎలా ఉంటుంది, ట్రైనర్స్ అయితే ఏమవుతుంది, ట్రైనింగ్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇవి నేర్పిస్తారు.
ఇది ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మీకు జరుగుతుంది. ఓకే, ఇందులో మొత్తం అన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా అన్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, మీరు స్టూడెంట్ అయినా, వ్యాపారవేత్త అయినా సరే, టీచర్ అయినా సరే, మీరు ఎవరైనా సరే మీకు ఉపయోగపడుతుంది. హౌస్ వైఫ్ అయినా సరే. ఓకే, అయితే మీరు ఈ సెషన్స్ వినేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం విన్నా సరే కొన్ని మాత్రం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. ఈ 30 రోజులు పెడితే మీలో మార్పు వస్తుంది. లేకపోతే నేను చెప్తూ ఉంటాం, మీరు వింటూ ఉంటాం, అది తప్ప ఇంకేం జరగదు. గుర్తుపెట్టుకోండి. కొన్ని మాత్రం ప్రాక్టీస్ చేయండి. కొన్ని మా మెంటర్లు మిమ్మల్ని టార్చర్ పెడతారు, ముందే చెప్తున్నాను. ఈ టార్చర్కి రెడీ ఉండండి. సంతోష్ గారు అయితే చెప్తున్నా, అస్సలు విడిచిపెట్టారు. అసైన్మెంట్ అని చెప్తారు, దాన్ని ఇస్తారు, చేసినంత వరకు ఫోన్ చేసి మేడం మీరు అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి, చేయండి అంటారు. ఈ టార్చర్ అయితే ఉంటుంది, అందరికి చెప్తున్నాను. టార్చర్ అన్న వాళ్ళకి టార్చర్, ఇది ప్రాక్టీస్ చేయించే వాళ్ళకి ప్రాక్టీస్. మీరు ఎలా ఫీల్ అయితే అలా, కానీ మేము మాత్రం విడిచిపెట్టాం. ఎందుకంటే మీరు 5,500 రూపాయలు కట్టారు, మామూలు విషయం అది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఈ దృష్టిలో పెట్టుకొని ఈ ట్రైనర్ ప్రోగ్రామ్ ని ఫస్ట్ అయితే నేను చెప్పేది ఏంటంటే ఎంజాయ్ చేయండి ఫస్ట్. అలా అయితే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. లేకపోతే మాత్రం నాగలక్ష్మి మేడంతో చాలా డేంజర్, ఆమె ఇంకా డేంజర్. చూసుకోండి, మేడం ఊరికే సీరియస్ అవుతారు కాబట్టి మేడంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసైన్మెంట్లు అందుకే ఎప్పటికప్పుడు సబ్మిట్ చేసేయండి. ఓకే, సో వీళ్ళందరికీ హెడ్ ఉన్నారే త్రినాథ్ గారు ఇక్కడ, ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్. అసలు ఈ ప్రోగ్రామ్ రావడానికి కారణం సుధీర్ గారు, వదిలేయండి సుధీర్ గారు. మెయిన్ కారణం ఇంకొకటి, నాకు ఒక ఆడియో మెసేజ్ పంపించారండి, స్వీట్ వార్నింగ్, ఈ ప్రోగ్రామ్ కి రాకపోతే అని గ్యాప్ ఇచ్చారు. సో నాకు భయం వేసింది. సార్ ఈ లాస్ట్ వీళ్ళు ట్రైన్ వర్క్ షాప్ లాస్ట్ సెషన్ నేను తీసుకున్నాను, బాగా అయింది సార్, ఈ సెషన్ బిగినింగ్ మీతో కావాలి, లేకపోతే అని గ్యాప్ ఇచ్చారు అనమాట. గ్యాప్ ఇచ్చారు, ఎందుకైనా మంచిది, మళ్ళీ తిరునాథ్ గారితో కొంచెం డేంజర్ నాకు తెలుసు ఆ విషయం అని చెప్పేసి సెషన్ రావడం జరిగింది. ఓకే రైట్. సో ఇప్పుడు సెషన్ లో కొంతమంది ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, సార్ అసలు మెయిన్ సెషన్ కి రాకుండా ఇంక ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, అసలు ఈ సెషన్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్? రైట్. ఈరోజు సెషన్ అన్లర్నింగ్ ఏదైతే ఉందో, ఒక సెషన్ కి ఒక ప్రోగ్రామ్ కి వెళ్లే ముందు ప్రిపేర్డ్నెస్ అండి. అసలు మనం ఏ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నా దానికి తగ్గట్టు ప్రిపేర్డ్నెస్ ఉండాలంటే, ప్రోగ్రామ్ అంటే ఏంటో మనం క్లారిటీ తెచ్చుకోవాలి. తెచ్చుకోకుండా ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఏముంటుంది, కన్ఫ్యూజ్ ఉంటుంది. అందుకోసం అని ఇది ఇచ్చా. అన్లర్నింగ్ కూడా సేమ్ లైక్ దిస్. సరే ఏంటో చెప్పేది ప్రయత్నం చేస్తాను, నేను చెప్పే రూల్స్ అని పాటించడం మొదలు పెట్టండి. అందులో మొదటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అన్లెర్న్ లో ఇక్కడ రెండు ఉన్నాయి. అన్లెర్న్ అవునా కాదండి? ఇక్కడ లెర్న్ అనే పదం ఉంది, అన్లెర్న్ పక్కన పెడదాం. మనకు లెర్న్ అనే పదం విన్నాం కాబట్టి లెర్న్ గురించి మనం నేర్చుకుందాం, దాని తర్వాత అన్లెర్నింగ్ ఏంటో తెలుసుకుందాం. ఓకే రైట్. ఆ లెర్నింగ్ రావాలంటే ముందు లిసనింగ్ ఉండాలంట. లిసనింగ్ కంటే దానికి ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు హియరింగ్ కి లిసనింగ్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలంట. జాగ్రత్తగా వినండి, హియరింగ్ కి లిసనింగ్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలంట. సరే మీకు నచ్చిన భాషలో చెప్పండి, హియరింగ్ అంటే ఏంటి, లిసనింగ్ అంటే ఏంటి? ఒక లైన్ లేదా ఒక వర్డ్ లో, తెలుగులో అయితే తెలుగులో ఒక ఏమంటారో చెప్పండి. హియరింగ్ అంటే ఏంటి, లిసనింగ్ అంటే ఏంటి? ఓకే, ఒక లైన్ లో చెప్పినా పర్లేదు, ఒక వర్డ్ లో చెప్పినా సరే మీకు నచ్చిన భాషలో చెప్పవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, ఈ 4 లాంగ్వేజ్లు ఏమైనా నేను అర్థం చేసుకుంటాను. ఓకే, వీరేష్ గారు కన్నడ రాదు, క్షమించాలి. యా, వినడం. మహేంద్ర గారు వెరీ గుడ్. హియరింగ్ అంటే చెవితో వినడం. ఓకే, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు కొంచెం అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి మెంటర్స్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఉమ్, ఉమ్, ఉమ్. హియరింగ్ అంటే వినడం సార్. ఓకే, లెర్నింగ్ అంటే లిజనింగ్ అంటే హియరింగ్ అంటే వినడం, లిజనింగ్ మీన్స్ వింటూ నేర్చుకోవడం కూడా అండి, ఐ థింక్. మరి వింటూ నేర్చుకోవడమా? అవునండి. మరి లెర్నింగ్ హియరింగ్ అంటే? అంటే విని వదిలేయడం. లిజనింగ్ ఓకే, అంటే లిజనింగ్ అంటే? విని నేర్చుకోవడం కూడా మనకి. మరి లెర్నింగ్ అంటే? లెర్నింగ్ అంటే అదే సార్, లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, లిజనింగ్ అంటే మరి లిజనింగ్ అంటే? రిజిస్టర్ చేసుకోవడం అనుకుంటున్నా సార్. మైండ్ ఓకే లో రిజిస్టర్ రైట్ రైట్, చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటా, టెన్షన్ పడకండి ఏం కుమార్ గారు, రాజ్ పర్లేదు, కుమార్ గారు. కన్ఫ్యూజ్ చేస్తేనే యాక్టివ్ అవుతాం రైట్, మేము. రామ్ ప్రసాద్ గారు చెప్తారు చూద్దాం. వెరీ ఎనర్జెటిక్ అండ్ యంగ్ లా కనిపిస్తున్నారు రామ్ ప్రసాద్ గారు, ఆన్సర్ చెప్పేస్తారేమో. సార్
వినడం, అర్థం చేసుకోవటం. లిసనింగ్ అంటే అర్థం చేసుకోవటం, వినదాన్ని అర్థం చేసుకోవటం. మరి అండర్స్టాండింగ్ అంటే అది కూడా అర్థం చేసుకోవడమే. మరి ఈ రెండు ఒక దగ్గర ఉంటాయి కదా, అంటే ఇంగ్లీష్ లో కొంచెం తేడా తెలుగుకి ఉంటుంది. తెలుగులో చాలా అర్థాలు ఉంటాయండి, కానీ ఇంగ్లీష్ లో కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు, వెరీ గుడ్. వెంకట సుబ్బారావు గారు, ఇదే నేను కోరుకుంటుంది. ఇవి చాలా దగ్గరగానే ఉంటాయి తెలిసినట్టుగానే, కొంచెం ఎక్కడో తేడా కొడుతుంటాయి. సుబ్బారావు గారు చెప్పండి. సార్, హీరింగ్ అంటే వినడం సార్. ఓకే. లిజనింగ్ అంటే మనం ఏదైతే వింటున్నామో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, అంటే అది ఎలా ఉంది అంటే మనం ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాము అనేది వినడము. సో ఏం మాట్లాడారు అనేది లిజనింగ్. సో నెక్స్ట్ స్టెప్. సరే, ఓకే రైట్. చక్రి గారు ఏం చెప్తారో చూద్దాం. చక్రి గారు మాట్లాడండి. చక్రి గారు మళ్ళీ అవకాశం ఇస్తాం మీకు. సార్ చక్రీనా చారీనా సార్? సారీ, చారి గారు, ఆర్కే చారి గారు, సారీ, చక్రిలా కనిపించింది. అదే చక్రి ఎవరు లేరని చూస్తున్నాను సార్. సార్ హీరింగ్ అంటే జస్ట్ విని వదిలేయడం, వింటున్నాము అనిపించుకోవడం అంతే. లిసనింగ్ అంటే చాలా శ్రద్ధగా వినడం అనే ఆలోచనలో ఉన్నాను సార్. చాలా చాలా దగ్గరకు వచ్చేసారు సార్ మీరు. శ్రద్ధగా అనే పదం వాడారు, బాగుంది, చాలా బాగుంది, చాలా దగ్గరకు వచ్చారు. సరే, ఆ దగ్గరని కనెక్ట్ చేస్తారేమో మన గోపీనాథ్ గారిని అడుగుదాం. హలో సార్, లిజనింగ్ అంటే మనం చెవితో వింటాము, అది లిజనింగ్ అంటే మనము ఒకటి నేర్చుకునేది బ్రెయిన్ తో, అంటే మనం మనస్ఫూర్తిగా తీసుకొని దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయడాన్ని లిజనింగ్ కింద తీసుకుంటాం. కొంచెం కాంప్లికేట్ అయినా సరే బాగానే ట్రై చేశారు. ఓకే, మనం అని చెప్పేసి ఎక్కువ మనం వాడారు, మనం వాడకూడదు, తక్కువ వాడాలి మనం అని. ఓకే షూర్ సార్. ఓకే ఓకే రైట్. పిఏ నాయుడు గారు, ఇది ఒక్కటి అర్థమైందంటే సెషన్ అంతా అర్థమైపోయిందండి మీకు, నేను చెప్తున్నా. ఓకే, ఇది ఒక్కటి అర్థమైతే చాలు, సెషన్ మొత్తం అయిపోతుంది మీకు. నాయుడు గారు చెప్పండి. నమస్తే. హీరింగ్ అంటే వినబడడం సార్. ఓకే. లిజనింగ్ అంటే వినడం. వినడమా? ఓకే, బాగుంది, కరెక్టే. చాలా వింటూ ఉంటాం, కానీ వినడం అన్నది మనకు నచ్చింది. దానికి ఒక చిన్న ఎడిషన్ ఉంది మళ్ళీ. వినడం వరకు బాగా, హీరింగ్ అంటే వినడం, వినబడ్డం, అంతేనా? వినిపించడం. లిజనింగ్ అంటే ఓకే, లిజనింగ్ అంటే ఓకే. సరే, అమ్మాయిలు ఎవరు చేయట్లేదు, లావణ్య గారు చేయట్లేదు. ఓకే రైట్, లావణ్య గారు. సార్ హీరింగ్ అంటే వినటం, బట్ కమింగ్ టు లిజనింగ్ ఏకాగ్రతతో వినడం, పేయింగ్ అటెన్షన్. ఇందాక శ్రద్ధ వచ్చింది, ఇప్పుడు ఏకాగ్రత అనే ఇంకొక అమ్మాయి వచ్చింది. రెండు గుర్తుపెట్టుకోండి వీళ్ళిద్దరు హీరోయిన్ని. ఓకే, శ్రద్ధ కపూర్, ఏకాగ్రత కపూర్. ఓకే రైట్. సో ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, శ్రద్ధ, ఏకాగ్రత. రైట్. మహేందర్ గారు, వీళ్ళిద్దరు చాలా దగ్గరికి వచ్చారు, శ్రద్ధ, ఏకాగ్రత. మీరు ఎవరిని యాడ్ చేస్తారో యాడ్ చేయండి. మహేందర్ జీ. హీరింగ్ అంటే వినడం ఇయర్స్ తోనే, లిసనింగ్ అంటే మైండ్ తోనే అర్థం చేసుకోవడం. అబ్బా, విశ్వాస్, వెరీ గుడ్. అపేక్ష, శిరీష. सर आपका शिरीषा। आपका शिरीषा, मेरा शिरीषा, ठीक है, बोलिए। హియరింగ్ లిజనింగ్ రెండు సేమే సార్, రెండు వినడమే. కానీ హియరింగ్ అంటే ఏంటంటే మనం వింటున్నప్పుడు మనకు వేరే శబ్దాలు కూడా వినిపిస్తాయి. హియరింగ్ అది వినడం, శ్రద్ధగా వినకపోవడం. లిజనింగ్ అంటే మనం ఏదైతే విషయం ఉందో దాన్నే పర్టికులర్ గా కాన్సన్ట్రేట్ చేసి వినడం. ఇదిగోండి, ఏకాగ్రతని ఇంగ్లీష్ లో చెప్పింది అమ్మాయి, కాన్సన్ట్రేషన్ అని. ఓకే రైట్. సరే, శ్రద్ధ, అటెన్షన్. శ్వేత గారు లాస్ట్, శ్వేత గారితో క్లోజ్ చేస్తాను నేను, మళ్ళీ మనం మాట్లాడుకుందాం
రేవతి గారు, పింక్, గుడ్ శ్వేత గారు, మళ్ళీ మనం మాట్లాడుతాం మహేష్ గారు. ఓకే, రేవతి గారితో లాస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. అమ్మా గుడ్ ఈవినింగ్. శ్వేత గారు. హియరింగ్ అంటే మనం చెవితో వినడం, మ్హూ. లిజనింగ్ అంటే మనస్ఫూర్తిగా విన్న బా. దాన్ని మనం యాక్టివేట్ చేయడం సార్. ఓ వెరీ గుడ్, బాగా దగ్గరికి వచ్చారు. సరే, మనం అందరం బాగా దగ్గరికి వచ్చాము. కానీ ఈ రోజు ఇది మాత్రం యాజ్ ఎ ట్రైనర్స్ గా, యాజ్ ఎ స్పీకర్ గా, ఓకే, ఒక మంచి వక్తగా, ముందు దానికన్నా ముందు ఒక మంచి మనిషిగా మనకు గ్రో అవ్వాలంటే మాత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హీరింగ్ అంటే మీరు అందరూ చెప్పింది రైటే, వినడం. ఓకే, వినడం దేంతో వింటాం మనం? ఇయర్స్ తో వింటాం. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. హీరింగ్ అంటే ఇయర్స్ తో వింటాం. ఓకే, పాయింట్ నెంబర్ 1. లిసనింగ్ అంటే తెలుగులో ఆలకించడం అంటారు. ఓకే, ఆలకించడం. హరికథని ఆలకిస్తారు, బుర్రకథని ఆలకిస్తారు. ఓకే, హీరింగ్ అంటే డీజే సౌండ్ ని వింటారు, కొన్ని పాటల్ని ఆలకిస్తారు. ఆలకిస్తే ఆ లిరిక్స్ కూడా మనకి అర్థమవుతాయి. ఓకే, అంటే లిసనింగ్ దగ్గర ఏమైతుందంటే హియరింగ్ దగ్గర ఓన్లీ ఇయర్ మాత్రమే పనిచేస్తే, లిసనింగ్ దగ్గర పంచేంద్రియాలు పనిచేస్తాయి. మనకుండే పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో మీకు అందరికీ తెలుసు, మళ్ళీ గుర్తు చేస్తున్నా నేను. ఈ కళ్ళు అవ్వచ్చు, ముక్కు అవ్వచ్చు, నాలుక, టంగ్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు, స్కిన్ అవ్వచ్చు, ఆల్ దీస్ 5 సెన్స్ ఆర్గన్స్. ఈ 5 సెన్స్ ఆర్గన్స్ కూడా ఒకే లైన్ కి తీసుకురాగలిగితే దాన్ని కాన్సన్ట్రేషన్ అంటారు. కాన్సన్ట్రేషన్ తో చేసింది లిజనింగ్ అంటారు. ఓకే, మీరు ఇందాక అన్నారే శ్రద్ధ, సబూరి, లేకపోతే ఏకాగ్రత, ఇంకొకటి. So if you can bring up your 5 sense organs into a single line, that is called concentration. If you are listening something with concentration, then what will happen? I'll tell you. Okay. ఇప్పుడు మనం ఒక హర్రర్ మూవీ చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి. హర్రర్ మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీ థియేటర్ లో ఉన్నాం. ఆ మూవీ థియేటర్ లో హర్రర్ మూవీ చూస్తున్నప్పుడు మన ఐస్ ఎప్పుడు ఆ థియేటర్ పైన ఉంటాయి. ఒకటి, ఆ స్క్రీన్ పైన. 2, మన టైం ఏం చేస్తుంది అంటే దాని గురించి మాట్లాడుతుంటాం, ఆ సీన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది టంగ్. మన ఇయర్స్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ ఉంటుంది. బ్రీతింగ్, ఆ దయ్యం వచ్చినప్పుడు చూడండి మన బ్రీతింగ్ ఫాస్ట్ గా ఉంటుంది. ఆ రూమ్ లో లైట్లు వెలిగిన తర్వాత దయ్యం లేదు తెలిసిన తర్వాత రిలాక్స్ అవుతుంది. అంటే బ్రీతింగ్ అంటే నోస్ కూడా స్క్రీన్ పైన ఫోకస్ చేస్తుంది, బ్రీతింగ్ ప్యాటర్న్. అండ్ గూస్ బంప్స్, ఆ దయ్యం వచ్చి వెళ్ళినంత వరకు మన బాడీలో ఒక తెలియని రియాక్షన్ గూస్ బంప్స్ జరుగుతుంది. అంటే యు ఆర్ లిసనింగ్ టు దట్ పర్టికులర్ సీన్. అండ్ కొన్ని పాటలు విన్నప్పుడు మన ఒళ్ళు పులకరిస్తుంది అంట. అంటే దానికి అర్థం ఏంటంటే యూఆర్ లిసనింగ్ టు దట్ సాంగ్. అందుకే దాని పాట లిరిక్స్ కూడా గుర్తుంటాయి. నీ కలని పట్టుకు వదలనవి చూడే నా, ఈ పాట నేను ఆలకించా, వినలే, అందుకే లిరిక్స్ గుర్తున్నాయి. వింటే ఏమవుతుందంటే ఓన్లీ మ్యూజిక్ గుర్తుంటుంది, ఏదో ఒకటి ఒక లైన్ ఏదో అట్లా వస్తుంటది అంతే. అండర్స్టాండ్ దిస్. సరే, ఇక్కడ హియరింగ్ అన్నప్పుడు ఓన్లీ ఇయర్స్ ఉంటాయి, లిసనింగ్ అన్నప్పుడు 5 సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ క్లాస్ చెప్తున్నప్పుడు ఏమవుతుంది అంటే చాలా మంది చైర్ లో కూర్చొని ఇయర్స్ తో వింటుంటారు, స్క్రీన్ పైన చూస్తుంటారు, పెన్ను పట్టుకొని చేతితో రాస్తూ ఉంటారు. ఓకే, ఆ బ్రీతింగ్, ఈ పాయింట్ అర్థమైనప్పుడు ఈ బ్రీతింగ్, స్కిన్ 2 కూడా మీ లోపల తెలియని రియాక్షన్. ఓకే కరెక్టే సార్ చెప్పింది సూపర్, తెలియని సాటిస్ఫాక్షన్ జరిగితే మీ స్కిన్ రియాక్ట్ అవుతుంది, బ్రీతింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. అంటే యు ఆర్ లిసనింగ్ టు ఇట్. లేదు ఏంటంటే పక్క నుంచి మీ వైఫ్ డిస్టర్బ్ చేస్తుంటారు, లేదా పక్క కిచెన్ లో మేబీ ఈ రోజు చికెన్ బిర్యానీ వండొచ్చు అంటే నోస్ డిస్టర్బ్ అవుతుంది. వీటిలో ఏవి డైవర్ట్ అయినా సరే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో యు ఆర్ నాట్ లిసనింగ్, యు ఆర్ జస్ట్ హియరింగ్. రిమెంబర్ దిస్. ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ చెప్తున్నా, మీ మీ పిల్లలకి కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉంది, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా, ఇంట్రెస్ట్ రావట్లేదు అని అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే చదివేటప్పుడు పంచేంద్రియాల్ని బుక్ పైన పెట్టట్లేదు. దట్స్ ఇట్. వాడు సినిమా పైన గేమ్ పైన పెడుతున్నాడు. వాడు గేమ్ ఆడేటప్పుడు చూడండి పంచేంద్రియాలు అక్కడే ఉంటాయి. ఆ పబ్జి గేమ్ ఆడేటప్పుడు టక్ టక్ బ్రీతింగ్ కూడా వదలడు, అంత గట్టిగా ఆడేస్తాడు. అదే మయా అని ఫోన్ పక్కన పెడతాడు. అంటే చూడండి బ్రీత్, నోస్ కూడా దానిపై ఫోకస్, అంత కాన్సన్ట్రేట్గా ఉంటాడు. మరి బుక్ చదివేటప్పుడు బోల్డ్ డైవర్షన్స్, కళ్ళు డైవర్ట్ అవుతుంటాయి, ఇయర్స్ డైవర్ట్ అవుతుంటాయి, పక్క నుంచి టీవీ సౌండ్, బిర్యానీ స్మెల్, ఎన్ని వస్తాయి చూడండి. అండర్స్టాండ్ దిస్. అంటే లిసనింగ్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్ లో ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ వెర్బల్ లో, నాన్ వెర్బల్ అంటే బాడీ లాంగ్వేజ్ వస్తుంది, వెర్బల్ అంటే ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఐ రిపీట్, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. దీన్ని
కమ్యూనికేషన్ లో వెర్బల్ అంటారు. ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే అర్థమవుతుంది, నాలాంటి తెలుగు వాళ్ళు ఉంటే కొంచెం అర్థం చేసుకోవాలి అంతే. సో ఇందులో లిసనింగ్ అనేది మేజర్ రోల్. అండ్ ఒక వ్యక్తికి, ఒక మనిషికి, ఒక భర్తకి, ఒక భార్యకి ఈ మధ్య చాలా గొడవలు వస్తున్నాయంటే లిసనింగ్ అనేది తక్కువ ఉందని అర్థం. ఎప్పుడైతే లిసనింగ్ యాక్టివేట్ అవుతుందో, పంచేంద్రియాలు యాక్టివేట్ అవుతాయో, అప్పుడు ఇందాక అన్నారే మనసు, హార్ట్ అన్నారే, మైండ్ అన్నారే, వీటి లోపలికి వెళ్తాయి. ఎందుకంటే ఆ పాటలు మన మనసులో ఉండిపోయి అంట. అవునా కాదు? ఇప్పటికీ ఆ మనసుని ఆ పాట మనం వింటుంటే ఆ మనసు చెల్లిస్తుంటది. ఎందుకంటే యు ఆర్ లిసనింగ్ టు ఇట్. మరి మీ భర్త వాయిస్ మీరు లిసనింగ్ హియరింగ్? హియరింగ్ అయితే ఆయన సగం మాటే కట్ చేసేసి నువ్వు ఊరుకో, నోరు మూసుకో అంటారు. సరే, అక్కడతో కట్ చేస్తున్నాను నేను. సరే, ఈవెన్ హస్బెండ్ కూడా అదే వెర్షన్ ఉంటుంది. బికాస్ యూఆర్ జస్ట్ హియరింగ్, యూఆర్ నాట్ లిసనింగ్ టు యువర్ వైఫ్. అరే ఎందుకు ఆమె అట్లా అంటుంది, ఎందుకు అలా ఫైర్ అవుతుంది, అరే జస్ట్ లిసన్ టు హెర్. సరే, ఇక్కడతో దీన్ని ఎండ్ చేస్తే భార్యాభర్త కూడా పక్కన పడదు, ఎప్పుడు ఉండేవి. ఎందుకంటే అది సృష్టి ధర్మం జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే అవి ప్రేమను పెంచడానికి, గుర్తుపెట్టుకోండి, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ని తగ్గించడానికి. రైట్. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ట్రైనింగ్, ఈ స్పీకర్ గా అవ్వాలనుకున్న మీలో ఎవరైనా సరే, మీరు డెడికేటెడ్ స్పీకర్ లేదా ట్రైనర్ అవ్వాలనుకుంటే మీరు పెంచాల్సింది ఏంటంటే, లిసనింగ్ ఎంత బాగా మీరు డెవలప్ చేసుకోగలిగితే అంత మంచి స్పీకర్, అంత మంచి ట్రైనర్ అవుతారు. నేను ఈరోజు ఇంత గొప్ప ట్రైనర్ అవ్వడానికి కారణం ఏంటంటే, నా వీడియో డిస్టర్బ్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్ ఆపేనా? సో ఏమనుకోకండి, బ్యాక్గ్రౌండ్ ఏదో అట్లా ఉన్నా సరే అడ్జస్ట్ అవ్వండి. నేను బ్యాక్గ్రౌండ్ ఆపేస్తున్నా. నా ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే? క్లియర్ గా కనిపించట్లేదు సార్ మీరు. క్లియర్ గా కనిపించట్లేదా? అసలు మొత్తం బ్లర్ కూడా తీసేనా? బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా తీసేనా? ఆఫ్ చేస్తాను. రైట్, రెడీ. సో ఇది హియరింగ్, లిసనింగ్, ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. హియరింగ్, లిసనింగ్ నుంచి ఏమవుతుంది అంటే లెర్నింగ్ అనేది మనకు వస్తుంది. లిసనింగ్ నుంచి లెర్నింగ్ అనేది వస్తుంది. ఓకే, రైట్. సో హియర్ విత్ ఇయర్స్, లిసనింగ్ విత్ ద మైండ్ అండ్ లెర్నింగ్ విత్ ద సోల్. ఇక్కడ ఫోకస్ లెర్నింగ్. ఇంకొకటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు నేర్చుకున్న విషయాన్ని ఎప్పుడైనా సరే నేర్చుకున్నప్పుడు ఇదే విషయం నేను ఇంకొకరు చెప్తే ఎలా ఉంటుంది, అలా చెప్పడానికి రెడీగా ఉంటే యు ఆర్ లెర్నింగ్ ఇన్ వెరీ గుడ్. మన లైఫ్ లో కొన్ని పాఠాలు నేర్చుకుంటే ఆ పాఠాల వల్ల మన లైఫ్ లో గ్రో అవుతాం. దట్స్ వై లెర్నింగ్ విత్ ద సోల్ అంటారు, లిసనింగ్ విత్ ద మైండ్ అంటారు. సరే, ఈ చిలకని చూడగానే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. సారీ, చిలకని చెప్పేశాను. ఏమంటారు దీన్ని ఏమంటారు? దీన్ని ఏమనుకుంటున్నారు చెప్పండి మీరు. ఎంతమంది చిలక అయితే ఎస్ అని పెట్టండి, నువ్వు అంటే నువ్వు అని పెట్టండి. చిలక అయితే ఎస్ అని పెట్టండి, నువ్వు అయితే నువ్వు అని పెట్టండి. అది మంచిగా వచ్చి. లేదు, దీనికి ఏదైనా పేరు ఉంటే పేరు గుర్తుంటే పేరు పెట్టండి. ఎస్ అంటే ఎస్ పెట్టండి, నువ్వు అంటే నువ్వు పెట్టండి. లేదు, నో అన్న వాళ్ళు అదేంటో పెట్టండి. మరి ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అన్న వాళ్ళు అదేంటో పెట్టండి. మనం చాట్ బాక్స్ వాడట్లేదు, వాళ్ళంతా టైప్ చేస్తున్నారు. నేను గో ఇట్స్ ఎ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్. అబ్బా, కవిత గారు. మెకాఓ, కింగ్ ఫిషర్, వెరీ గుడ్. వైష్ణవి గారు, శివకుమార్ గారు, పెయింటింగ్. యో, సారీ ఇట్స్ ఎ లెగ్. కవిత గారు. క్యా సార్, సే కుషే. నో. అలా చూసారా, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మన సెషన్ 60 మందికి చెప్తే 25 మంది చాట్ బాక్స్ టైప్ చేశారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళే టైప్ చేసుకుంటారు. నాకు టైప్ చేయడం రాదు, అదొక పెద్ద పని. ఇప్పుడు టైప్ చేయడం మొదలు పెట్టారు వీళ్ళు. సరే,
సో అది ఏంటంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఇట్స్ నాట్ ఎ ప్యారెట్ ఆర్ సంథింగ్ వాట్ యూ ఇట్స్ ఎ ఉమెన్, ఇట్స్ ఎ లేడీ సిట్టింగ్ ఆన్ ఈ లాగ్. లేడీ దానికి అట్లా పెయింటింగ్ చేశారు, ఎవరో చెప్పారు, వెరీ గుడ్, వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే చూస్తున్నామో అది కాదు, దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఏదైతే తెలుసో అది మాత్రం అది కాదు, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అంతే, దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన మెసేజ్ ఏమున్నాయి సార్ అని అంటే, మీరు మైండ్ లో పెట్టుకోవాల్సినవి, వీ హ్యావ్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. మన క్యాస్ట్, మన క్రీడ్, మన రిలీజియన్, మన ఇండియా, మన ప్రపంచానికి సంబంధించి మన మైండ్ లో చాలా విషయాలు ఉన్నాయి. కానీ అన్లెర్నింగ్ ఏం చెప్తుందంటే లెట్టింగ్ గో ఆఫ్. మన బిలీఫ్ ని కాసేపు పక్కన పెట్టండి, మీ బిహేవియర్ ని కాసేపు పక్కన పెట్టండి, మీకు ఏదైతే బిహేవియర్ ఉందో కాసేపు పక్కన పెట్టండి, మీ నాలెడ్జ్ ఏదైతే ఉందో కాసేపు పక్కన పెట్టండి. మర్చిపోద్దు అనట్లే, అది మర్చిపోవడం కష్టం. బిలీఫ్స్ మారడం మనం మానుకోవడం కష్టం. అది మన నమ్మకం, మన బిలీఫ్స్ అవి మానుకోవడం కష్టం. మన బిహేవియర్ మార్చుకోవడం కష్టం. కానీ అన్లెర్నింగ్ ఏం చెప్తుందంటే కాసేపు వీటిని పక్కన పెట్టుకోగలిగితే, కాసేపు మీ నమ్మకాలని, మీ బిహేవియర్ ని, మీ నాలెడ్జ్ ని కాసేపు పక్కన పెట్టుకోగలిగితే, you will seek a new perspectives, new practices, new models, new thoughts, new process. ఎప్పుడైతే మనకు తెలిసినవో, మనకు నచ్చిన, మనకు వచ్చిన విషయాలతో మనం మాట్లాడుతూ ఉంటుంటే ఏమవుతుందంటే, మనం దాని గురించే మాట్లాడుతాం, అవే నేర్చుకుంటాం, అవే తెలుసుకుంటాం. కానీ ఎప్పుడైతే మీరు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టడం మొదలు పెడతారో, అప్పుడు మీరు కొత్త మోడల్ని, కొత్త థాట్స్, కొత్త పార్ట్స్ పొందగలరు. ఆ ఎబిలిటీని తీసుకొచ్చేదే అన్లెర్నింగ్. ఎబిలిటీ టు చూస్ న్యూ మోడల్స్, థాట్స్, ప్రాసెస్. మనం అందరం మారాలనుకుంటాం, అవునా కాదు? ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్, యూ హ్యావ్ టు డూ సంథింగ్. అంటే మనం ఏదైనా అవ్వాలనుకుంటే ఏదైనా చెయ్యాలంట. సార్ నో, if you want to become something, you have to do something. If you are doing the same thing, you cannot become something. Sir, ఏంటి అది? You must understand the first one. జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడ్, నాకు నచ్చిన స్లైడ్ ఇది. ప్రతి ఒక్కరు కూడా చూడండి, రాసుకోవడం కాసేపు ఆపండి, ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అన్లెర్నింగ్ లో. మొదటిది ఏంటంటే, నో నో అంటే నీకేం తెలుసో నీకు అదే తెలుసు. అవునా కదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నీకేం తెలుసో నీకు అదే తెలుసు. రైట్. రెండోది, నో డోంట్ నో అంటే నీకు తెలిసిన విషయం నీకు పర్ఫెక్ట్ గా తెలియదు, ఇంకా అందులో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? మీకు యోగా గురించి తెలుసు, కానీ యోగా గురించి మీకు తెలియని విషయాలు, యోగాకు సంబంధించి ఇంకా చాలా ఉంటాయంట, అది నీకు తెలీదు. ఎస్ ఆర్ నో? ఎస్, వెరీ గుడ్. డోంట్ నో అంటే నీకేం తెలీదు, నీకు అది తెలీదు. ఇది ఒప్పుకోవాల్సింది అందరూ. ఒప్పుకోకపోతే వాళ్ళకి ఈగో ఎక్కువ. నీకేం తెలీదు, నీకు అది తెలీదు. అమ్మా జాగ్రత్తగా ఉన్నాను లేడీస్, మీకేం తెలీదు, మీకు అది తెలీదు. నాలుగోది, డోంట్ నో అంటే నీకేం తెలీదో అది తెలుసుకో, తెలుసుకుంటే పైకి వస్తాం. ఎంత అద్భుతంగా దాన్ని రెడ్ మార్క్ లో పెట్టా. సో మళ్ళీ చెప్తున్నా, అందుకే చాలా ఇంపార్టెంట్, నాకు నచ్చిన స్లైడ్, ఇష్టమైన స్లైడ్ అన్నాను. నో అంటే మనకేం తెలుసో మనకు అదే తెలుసు, నీకేం తెలుసో నీకు అదే తెలుసు. రెండోది, నో నీకేం తెలుసో దాంట్లో తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయంట, నీకు అది తెలీదు. మూడోది, నీకేం తెలీదు, నీకు అది తెలీదు. అంతే కథ. నాకు తెలియదే కదా, ఒప్పుకోవాలి దీన్ని. లాస్ట్ వన్, డోంట్ నో నీకు తెలియనిది తెలుసుకోవాలి. ఇదే అన్లెర్నింగ్ చెప్తుంది. అర్థమైందా? ఇదే అన్లెర్నింగ్ చెప్తుంది, నీకు తెలియనిది తెలుసుకోవడం. మనం ఏం చేస్తామంటే
ఇప్పుడు నా క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తున్నారు తెలుసా? నేను చెప్తున్న ప్రతి విషయాన్ని కూడా మీకున్న నాలెడ్జ్ తో కంపేర్ చేసుకుని నా మాటలు వింటున్నారు. దాన్ని బట్టి నన్ను జడ్జ్ చేస్తున్నారు. వీడికి ఎంత తెలుసు, ఎంతవరకు తెలుసు, ఏం మాట్లాడుతున్నారు వీడని. అలా జడ్జ్ చేయొద్దని చెప్తుంది నేను అన్లెర్నింగ్. ఎవరైతే మీకు చెప్తున్నారో వాళ్ళని యాజ్ అ టీజ్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. షో సమ్ ఎంపతి. అట్లా అయితేనే మీరు తెలుసుకోగలరు. నన్ను కంపేర్ చేస్తే, నన్ను జడ్జి చేస్తే, ఈయన నేషనల్ ప్రెసిడెంట్ అంట, నేషనల్ ట్రైనర్ అంట, ఇస్రో వాళ్ళు ట్రైనర్ ఇచ్చారంట, ఈయనేంటి ఏదో మాట్లాడుతున్నారు అంటే యూఆర్ జడ్జింగ్ మీ, యూఆర్ నాట్ యాక్సెప్టింగ్ మై పాయింట్స్ అంటే మీరు నేర్చుకోలేరంట. సో మనం నేర్చుకునే పొజిషన్ లో ఉండేటప్పుడు, మనం పార్టిసిపెంట్స్ గా ఉండేటప్పుడు, లెర్నర్ గా ఉండేటప్పుడు మనం చెప్పేవారిని జడ్జి చేయకూడదంట ఫస్ట్ అన్లెర్నింగ్ లో. ఇది అర్థం చేసుకోండి. ఈ 26 రోజులు లేకపోతే 30 రోజులు మీకు ఎవరో ఒకరు ఏదో ఒక విషయం చెప్పడానికి వస్తారు. ముందు వాళ్ళు జడ్జ్ చేయడం మానేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. మేబీ పర్టికులర్ ఆస్పెక్ట్ లో నాకు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. నాకున్న నాలెడ్జ్ నేను చెప్తున్నాను. మీకున్న నాలెడ్జ్ వరకు రీచ్ అవ్వలేదంటే నేను బ్యాక్ ట్రైనర్ కాదు కదా. మేబీ నాకు యోగా పైన ఎక్స్పర్ట్ లేదు, మీకు చాలా ఎక్స్పర్ట్ ఉంది, కానీ అంతవరకు చెప్పట్లేదు. అంత మాత్రాన ఈయన తీసుకొచ్చారా, ఈయనకేం తెలుసు యోగా గురించి అంటే దట్స్ రాంగ్. ఆయనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో అది మాత్రమే చెప్తున్నారు, అంతే. మనం అలాగే యాక్సెప్ట్ చేయాలి. అండర్స్టాండ్, దిస్ ఇస్ వాట్ అన్లెర్నింగ్ ఈస్. నాన్ జడ్జ్మెంటల్. షో సమ్ ఎంపతి. యు మస్ట్ అండర్స్టాండ్ దిస్, మై డియర్ ఫ్రెండ్. These are the stages in the learning. Learning లో స్టేజెస్. ఫస్ట్ లెర్నింగ్ అంటే మనం ఫస్ట్ కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. చిన్నప్పుడు పుట్టిన నుంచి చనిపోయే వరకు విషయాలు నేర్చుకుంటున్నాం. ఇది లెర్నింగ్. ఓకే. రెండవది అన్లెర్న్ అంటే నేర్చుకున్నవి కాసేపు పక్కన పెట్టి దాన్ని రీలెర్న్ చేయడం అంటారు. ఓకే. సరే, ఇది కొంతవరకు అర్థమవుతుంది కాబట్టి మీకు అర్థమయ్యే భాష ఇప్పుడు నేను చెప్తా. రెడీయా? మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, ఫైన్. సో నేను నా స్పాట్లైట్ చేయరా? నా స్క్రీన్ స్పాట్లైట్ చేయండి. జాగ్రత్తగా వినండి ఇది. ఓకే. వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు నేనేం చేయలేను. వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూడండి. ఇది ఎంటీ వాటర్ బాటిల్. ఓకే, ఎంటీ వాటర్ బాటిల్. ఇది కొంచెం వాటర్ ఉంది, మంచి వాటర్, క్లీన్ వాటర్. ఇది జాగ్రత్తగా వినండి. ఓకే. నేను ఇంకొక వాటర్ బాటిల్ తీసుకొచ్చా. సారీ, ఇది ఎంటీ వాటర్ బాటిల్, ఇదేమో క్లీన్ వాటర్. ఇందులో వాటర్ ఉంది, క్లీన్ వాటర్. ఓకే, రైట్. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇంకొక వాటర్ బాటిల్ తీసుకొచ్చాను. ఇది మడ్ వాటర్ అన్నమాట, మంచి వాటర్ కాదు. ఇది మంచి వాటర్ కాదు. జాగ్రత్తగా వినండి. ఇది ఎంటీ, ఇది ప్యూర్ వాటర్. ఈ బ్లూ కలర్ బాటిల్ ఏమో ఇంప్యూర్ వాటర్, మడ్ వాటర్ ఉంది. ఓకే. ఇప్పుడు ఈ మడ్ వాటర్ ఏదైతే ఉందో, ఈ మడ్ వాటర్ నేను క్లీన్ చేయాలి. ఇప్పుడు ఈ మంచి వాటర్ ని ఇందులో పోస్తే ఇది క్లీన్ అవుతుందా? చాట్ బాక్స్ వాడండి. అలా పోస్తూ ఉన్నాను, పోనీ అలా పోస్తూ ఉన్నాను. లేకపోతే ఒక పని చేయండి, ఒక ఇద్దరు అన్మ్యూట్ చేసుకుని వాళ్ళతో డిస్కషన్ పెడదాం. ఒక ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళు ఏమంటారు, వాళ్ళని వాళ్ళు చూసారా? ఒక జెంట్, ఒక లేడీ కావాలి నాకు. మీరు నాతో గట్టిగా వాదించాలి. డాక్టర్ వీరు గారు చేయండి, మై డియర్ ఫ్రెండ్. నమస్తే వీరు గారు, జై గురుదేవ్. దీప్తి గారు. ముగ్గురిని పెట్టండి స్పాట్లైట్ లో. వెరీ గుడ్, రైట్. సరే, సో ఇది మడ్ వాటర్, ఇది క్లీన్ వాటర్. సారీ, ఇది క్లీన్ వాటర్. ఇప్పుడు ఈ క్లీన్ వాటర్ ని ఇందులో పోస్తూ ఉంటే క్లీన్ అవుతుందా? మాట్లాడండి. నో సార్. అలా పోస్తూ ఉన్నా క్లీన్ అవుతుందా? సార్, మీ వాయిస్ రావట్లేదు వీరు గారు, మీ వాయిస్ రావట్లేదు. అవుతుంది. నో సార్, నెవర్ బికమ్ ప్యూర్ సార్. నెవర్ బికమ్ ప్యూర్. వెరీ గుడ్. సరే, ఇది ప్యూర్ అవ్వాలంటే ఏం చేయాలి?
ధీరి గారు మీ వాయిస్ రావట్లేదు, ఇంకొకరు అన్మ్యూట్ చేయండి. We have to filter, sir. యూ హ్యావ్ టు ఫిల్టర్. ఓకే, అంతేనా? అంటే ఈ వాటర్ ని ఫిల్టర్ ఎట్లా చేస్తాం? ఈ బాటిల్ లో వాటర్ ని We can add any first many process we have to do, sir. Decondition, something like that. గోపీజీ సార్ అది వాటర్ పోసుకుంటూ పోతూ ఉంటే ఫుల్ గా అంటే కంటిన్యూగా పోసుకుంటూ పోతే ఆ ఏదైతే డస్ట్ వాటర్ ఉన్నదో అది పైకి తేలిపోయి మొత్తం పోతుంది. నార్మల్ వాటర్ అవి ఫిల్టర్ వాటర్ అవుతుంది. అంతేనా? పక్క అవుతుందా? అవుతుంది సార్, ఎందుకంటే మొత్తం తేలిపోవచ్చు. ఇప్పుడు అక్కడక్కడ అంటే ఈ బార్డర్ లో ఎడ్జెస్ లో అంటుకుంటాయి కదా మట్టి పార్టికల్స్. అంటే మనం దాని ఎంత పడుకున్నా పోస్తూనే ఉండాలి సార్. అంటే ఇప్పుడు అదే నార్మల్ గా మీకు మడ్డి వాటర్ అంటే మొత్తం ప్యూరిగా చాలా మట్టి టైం ఉంటే పడుతుంది, చాలా టైం పడుతుంది. అవును, టైం ఇట్ విల్ టేక్. సరే, ఇంకో ప్రాసెస్ చెప్పండి మేడం. అన్నట్టు ప్యూరిఫికేషన్ చేయాలంటే ఈ వాటర్ తీసి ఈ వాటర్ ను ప్యూరిఫై చేస్తాం, కానీ బాటిల్ ఎడ్జెస్ కి ఉంటుంది కదా. లేదంటే Sir, వడగట్టాలి. if you want to kill the germs, we can add chlorine, sir. Any chemicals. సో కెమికల్ ఇంటూ దిస్ బాటిల్, ఎస్ ఆర్ నో? Yes. సో ఈ బాటిల్ మొత్తం ఫస్ట్ ఇందులో ఉన్న వాటర్ వంపేసి పక్కకి, దీనికి ఒక కెమికల్ యాడ్ చేసి మళ్ళీ వాటర్ తో క్లీన్ చేయాలి, అంతేనా? ఎస్. సరే, కెమికల్ తో క్లీన్ చేస్తాము. క్లీన్ చేసిన తర్వాత అయినా సరే పోతుందా పోదా? కెమికల్ తో క్లీన్ చేసినా పోదా, ఎంతవరకు మీరు ఫిల్టర్ లేదంటే మనం సేమ్ అదే మనం వడగట్టడం అంటారు చూసారా, సేమ్ అదన్నా. అప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఉంది మన దగ్గర. ఈ ఫ్రెష్ వాటర్ పోస్తాం, కెమికల్ తో క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ పోస్తే ఫ్రెష్ వాటర్ అయిపోతుందా ఈ బాటిల్ లో ఉన్నది? కెమికల్ తో క్లీన్ చేసిన ఫ్రెష్ వాటర్ రాదు కదా సార్. After the purification compulsory, the mud will be changed, no sir. We will remove, no sir. So after the filtration, only pure water only will come down. ఓకే, ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్ ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, ఇగోండి ఈ బాటిల్ ఏదైతే ఉందో ఇది మన బ్రెయిన్, మన మైండ్. ఓకే, ఈ వాటర్ ఏదైతే ఉందో ఆ మైండ్ లో పంపిస్తున్న విషయాలు, నాలెడ్జ్ ఇవన్నీ. ఓకే, ఇందులో మీరు ఎంత చెప్పండి, ఎంత వాటర్ అయినా సరే ఎంతో కొంత పార్టికల్స్ ఉంటాయి, బ్యాక్టీరియా అంతా ఉంటాయి, అవునా కాదా? 100%. సో దీనికి మనం చేయాల్సిందంటే మన మైండ్ ఏదైతే ఉందో ఎక్కువ ఇంప్యూర్ అయ్యిందంటే మాత్రం ఫస్ట్ మొత్తం అంతా బయటపడేయాలి ఫస్ట్ దాన్ని. ఎస్ ఆర్ నో? తర్వాత ది బాటిల్ క్లీనింగ్ ప్రాసెస్ ఒక సర్ఫ్ వాడే లేకపోతే క్లోరిన్ వాడే బాటిల్ ని కొంచెం క్లీన్ చేయాలి, అప్పటికి కొంచెం క్లీన్ అవుతుంది. లేదు ఇంకా కొంచెం క్లీన్ చేసి లేకపోతే వాటర్ ఫుల్ గా షేక్ చేసి ఎండలో ఆరబెడితే అప్పుడు కొంచెం క్లీన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మంచి ఫ్రెష్ వాటర్ పోస్తే మనం కొంచెం తాగడం వరకు పర్వాలేదు. ఎస్ ఆర్ నో? సేమ్ మన మైండ్ లో ఏవైతే ఇప్పటి వరకు మీ మైండ్ లో చాలా విషయాలు ఉన్నాయి, అందులో మంచి ఉంది చెడు ఉన్న అన్ని మిక్స్డ్ ఉన్నాయి. అల్లరింగ్ ఏం చెప్తుందంటే ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి. ఓకే, ఆ వాటర్ ని ఫస్ట్ పక్కన పెట్టండి. ముందు ఆ వాటర్ ని ఫిల్టర్ చేయండి. వేస్ట్ తీసి మేడం అన్నట్టు ఫిల్టర్ చేసేసి ముందు ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది, మంచి వాటర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ బాటిల్ ఏం చేయాలంట, బాటిల్ ని ఫుల్ గా క్లీన్ చేయాలంట. అంటే మన మైండ్ ని ఫుల్ గా క్లీన్ చేయాలి. ఒక యోగా ద్వారా, ఒక మెడిటేషన్ ద్వారా మైండ్ విత్ బాడీ, రిమెంబర్ దిస్ పాయింట్, మైండ్ విత్ బాడీ రెండు క్లీన్ గా ఉండాలి. మైండ్ ఒకటి క్లీన్, బాడీ కరెక్ట్ లేదైతే తేడా వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మైండ్ బాడీ రెండు క్లీన్ గా ఉండాలి. మంచి స్పైసీ బిర్యానీ తింటే మైండ్ క్లీన్ గా ఉండదు, ఎందుకంటే మైండ్ ఎప్పుడో మోషన్ గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే మంచి స్పైసీ బిర్యానీ తిన్నావు, మార్నింగ్ వాష్రూమ్కి వెళ్ళాలి. సో బాడీ అప్సెట్ అయితే మైండ్ కూడా అప్సెట్ అవుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్ ఎవ్రీ టైమ్ మై డియర్ ఫ్రెండ్. సో ఇవి మొత్తం క్లీన్ చేసుకోవాలి మనం బాడీని. ఎంత క్లీన్ చేసుకోగలిగితే విత్ మెడిటేషన్, అది యోగా, అది సంథింగ్ వాట్ ఎవర్ యూ మెన్షన్. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ల వల్ల ఏమవుతుంది, మీ మైండ్ క్లీన్ అవుతుంది. అండర్స్టాండ్ దిస్, క్లీన్ యువర్ మైండ్. యువర్ ట్రైంగ్ టు ఇంజెక్ట్ సంథింగ్ పాజిటివ్ ఇన్ యువర్ మైండ్. అంటే పాజిటివ్ ద్వారా దీన్ని క్లీన్ చేస్తున్నాం, క్లోరినేషన్ ద్వారా ఈ బాటిల్ క్లీన్ చేస్తున్నాం. అంటే ఈ నాలెడ్జ్ ద్వారా ఈ మైండ్ క్లియర్ చేస్తున్నాం. కంప్లీట్ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఫిల్టర్ చేసిన వాటర్ ఏదైతే ఉందో మంచి విషయాలు మెల్లమెల్లగా ఇందులో ఇవ్వండి. అప్పుడు మనిషి ఏమవుతాడు, క్లీన్ గా ప్యూర్ గా మంచి వ్యక్తిగా సొసైటీలో కనిపిస్తాడు. ఇది అన్లర్నింగ్ అంటే. సో మీ మైండ్ ని, మీ బాడీని ఎంత బాగా క్లీన్ చేసుకొని
మంచి విషయాలు ఫిల్టర్ చేసుకొని మనం ఏం చేస్తాం అంటే మనకు తెలిసిన చెత్త అంతా వాట్సాప్ అంతా మైండ్ లో పెట్టుకుంటాం, ఇన్స్టాగ్రామ్ అంతా మైండ్ లో పెట్టుకుంటాం. ఆ ఇన్స్టాగ్రామ్ ని, వాట్సాప్ ని, ఫేస్బుక్ ని మైండ్ లో పెట్టుకొని రేవంత్ రెడ్డిని తిడతాము, మోడీని తిడతాము, పవన్ కళ్యాణ్ తిడతాము, జగన్ తిడతాము, చంద్రబాబు తిడతాము. ఎందుకు తిడుతున్నాం మనం? సోషల్ మీడియా నుంచే కదా, అవునా కదా? ఇదంతా స్క్రాపే కదా. పక్కన కూర్చొని మాట్లాడండి రేవంత్ రెడ్డితో, అప్పుడు తెలుస్తుంది ఏంది కదా. పక్కన కూర్చొని మోడీతో మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది ఏంది కదా. అది కదా, ఇవన్నీ ఫిల్టర్లన్నీ తీసి, అవునా కదా, ఇవన్నీ తీసి డైరెక్ట్ గా మనం చూసాం. ఇప్పుడు అర్థమైంది. దట్స్ వాట్ యు ఆర్ డూయింగ్ మై డియర్ ఫ్రెండ్. దట్ ఈస్ హౌ యు ఆర్ జడ్జింగ్ ద సొసైటీ. ఈ చెత్తనంతా పెట్టుకొని జడ్జ్ చేస్తున్నాం, రైట్ ఫిల్టర్ ని వాడట్లేదు. అందుకే ఎగ్జాక్ట్ అన్లెర్నింగ్ చేసుకుంటే, మంచి విషయాలు కరెక్ట్ గా చేసుకుంటే, పాజిటివ్ మైండ్ లో, పాజిటివ్ లేన్ లో మీరు వెళ్ళగలరు. దట్స్ ఇట్. సో అందుకని నేను చెప్తున్నప్పుడు మీకున్న నాలెడ్జ్ తో, మీకున్న మైండ్ తో నన్ను కంపేర్ చేస్తే మీరు వినలేదు. ఫస్ట్ అన్లెర్నింగ్ ఏంటంటే ఓపెన్ మైండ్, ఫ్రీ మైండ్ తో కూర్చోవాలి. కూర్చోగలిగితే అప్పుడు నేను చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ మీరు పాజిటివ్ థింగ్స్ అని ఇంజెక్ట్ చేసుకోగలిగితే బాగుంటుంది. దట్స్ ఇట్. అంతే, సెషన్ అయిపోయింది. ఎవరు హాస్టల్కి వెళ్ళి ఫుడ్ తినాలంట, ఓకే వెళ్ళి తినండి. వీళ్ళందరినీ స్పాట్లైట్ తీసేసేయండి. ఓకే, ఇంకొక 2 స్లైడ్లు మీకు నేను చూపించి నేను క్లోజ్ చేస్తాను. ఓకే, అందులో మొదటిది ఏంటంటే మీరు రావాల్సింది న్యూట్రల్ స్టేట్కి ఫస్ట్. ఓకే, న్యూట్రల్ స్టేట్కి ఎలా రావాలంటే, మీరు టీచర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, హౌస్ వైఫ్ అవ్వచ్చు, మీరు ఏదైనా సరే ఫస్ట్ మీరేంటి లెర్నర్. గుర్తుపెట్టుకోండి, న్యూట్రల్ స్టేట్కి తీసుకురండి. మీ మైండ్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టండి, అర్థం చేసుకోవడం మొదలు పెట్టండి. దెన్ చాలా మంచి వ్యక్తి అవుతారు. ఇదే అన్లెర్నింగ్ చెప్తుంది. అన్లెర్నింగ్ వాళ్ళ అడ్వాంటేజ్. అందుకే ఫస్ట్ వన్ ఏంటంటే జస్ట్ 1%. ఇది ఒక రోజులో జరిగే పని కాదు, రోజుకి 1% ఒక కొత్తదనాన్ని చూడడం మొదలు పెడతారు. చేంజ్ యువర్ జర్నీ, న్యూ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న అలవాట్లు మొదలు పెట్టాలి. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన పొద్దున్న స్నానం చేస్తే కానీ ఇంట్లో నుంచి బయటికి రాడు. ఇన్ షర్ట్ వేసుకుంటే కానీ బయటికి రాడు. కొంతమంది అసలు వాళ్ళు మాట్లాడే మాటలో ఒక్క బూతు కూడా ఉండదు. అండర్స్టాండ్ దిస్. వాళ్ళ హ్యాబిట్ అది. మన వాయిస్ అవ్వచ్చు, మన బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, మన హ్యాబిట్ అవ్వచ్చు. ఎంత ఓపెన్ మైండ్ ఉండాలి, ఎంత నాన్ జడ్జ్మెంటల్ ఉండాలి. సీక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, చిన్న పిల్లోడి నుంచి పెద్దవారి వరకు నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. క్రిటికల్ థింకింగ్. ఇందాక చిలకను చూసి ఇందాక చిలక అన్నారను, వాట్ యాక్చువల్ ఇట్ ఈస్, అలా నేర్చుకోవాలి. అసలు యాక్చువల్ గా ఏంటిది, యాక్చువల్ గా ఎందుకు మా ఆవిడ ఇట్లా అంటుంది, వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ బిహైండ్ క్రిటికల్ థింకింగ్. ఆ విధంగా ఆలోచించండి. ఎందుకు మా హస్బెండ్ ఇట్లా చేస్తుంది, ఎందుకు ఇట్లా అవుతుంది, వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్, అది కనుక్కోండి ఫస్ట్. మీరు ఓవర్ అయిపోయి రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి. ఒక టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు ఒక స్టూడెంట్ మాట్లాడుతుంటే, అరే క్లాస్ అంతా నీ వల్లే పాడవుతుందని అంటే వాడు నెగిటివ్ తీసుకుంటాడు. అదే స్టూడెంట్ కి, అరే మొన్నటి వరకు బాగానే ఉండేవాడు, ఏమైంది మధ్యలో అంటే తేడా ఉంది, ఫస్ట్ దానికి సెకండ్ దానికి. అంటే ఫస్ట్ పాజిటివ్ చెప్పి నెగిటివ్ చెప్పడం. దిస్ ఇస్ వాట్ ద క్రిటికల్ మైండ్ విల్ సే. ప్రతి ఒక్కరిని డైరెక్ట్ గా నెగిటివ్ గా పాయింట్ చేయకండి. అండ్ ద పేషెన్స్. అల్లర్నింగ్ అవ్వాలంటే, మీరు మారాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. అది ఈజీ కాదు. The illiterates of the future are not those who cannot read or write, but those who cannot learn, unlearn, relearn. ఇది ఎవరైతే చేసుకోలేరో వాళ్ళు మాత్రమే ఈ రోజుల్లో ఇల్లిటరేట్స్ అంట. ఈ అన్లెర్నింగ్ చేసుకోగలిగితేనే మనం రీలెర్న్ చేసుకొని అప్డేట్ అవుతాం. రీలెర్న్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్లెర్న్ చేసుకొని ప్రశాంతంగా కూర్చుంటే కాదు, రీలెర్న్ సంథింగ్, కొత్త విషయాలు నేర్చుకోండి, అప్డేట్ అవ్వండి. ఈ ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. Day 1 2017 May 15th స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్. May 29, 30 ఫస్ట్ ఆఫ్లైన్, ఫస్ట్ బ్యాచ్ జరిగింది. ఇది ఎన్నో బ్యాచ్ తిరునారు గారు? 162 సార్, 162. సో Day 1 ఎలా ఉందో ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్, ఈ రోజు అలా లేదు. చాలా మార్పులు చేసుకుంటూ వచ్చాం మేము. అసలు Day 1 మొదలు పెట్టినప్పుడు అసలు ఆన్లైన్ క్లాసులు లేవు. ఓన్లీ 2 days ఆఫ్లైన్ మాత్రమే. ఒక 5 అసైన్మెంట్లు మాత్రమే ఇచ్చాం ఫస్ట్ బ్యాచ్. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ పర్సన్ నేను, అండ్ ఐ ఇన్ చార్జ్ ఫర్ ఫస్ట్ 13 బ్యాచెస్.
కానీ ఈ రోజు ఆ మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చాయి. ఎందుకంటే మనుషులు మారారు, వ్యవస్థ మారింది, సిస్టమ్ మారింది, చాలా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ చేసుకుంటూ వచ్చాం. అందుకని 162 బ్యాచ్లు చేయగలిగాం. మేము 40 బ్యాచ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ చేస్తామంటే చేశారు, కానీ 2 బ్యాచ్ల నుంచి చేయలేకపోయారు. మేము ట్రైన్ ద ట్రైనర్ బ్యాచ్ 13th బ్యాచ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు వైజాగ్ లో చేద్దాం అనుకున్నారు, కానీ ఒక బ్యాచ్ చేయలేకపోయారు, ట్రైన్ ద ట్రైనర్ బ్యాచ్. కానీ మేము ఎలా చేసుకొచ్చాము అని అంటే మేము అప్డేట్ అవుతూ వచ్చాం, ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చాం. మనుషులు మారుతున్నా, మాటలు మారుతున్నా, మాడ్యూల్స్ మారుతున్నా, అందుకోసమని మేము నిలబడగలిగాం. మీ బిజినెస్ ఎందుకు నిలబడట్లేదు అని అంటే మీరు అప్డేట్ అవ్వట్లేదు, మీ మాటలు అప్డేట్ అవ్వట్లేదు, మీ బిహేవియర్ అప్డేట్ అవ్వట్లేదు, మీ బిలీఫ్స్ అప్డేట్ అవ్వట్లేదు. అప్డేట్ అవ్వాలి. అందుకే రీలర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, అడ్జస్ట్ ద ఫోకస్. మనకు బాగా అలవాటు అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు 100% ఫోకస్ దానిపైన పెట్టిన తర్వాత ఇంకో దానిపై పెట్టండి. ఈ ఫోకసింగ్ చాలా మందికి అలవాటు ఉండదు. నేను చెప్తున్నా 99% పీపుల్ కి అలవాటు ఉండదు ఫోకసింగ్. ఒక పని చేస్తున్నప్పుడు మైండ్ కి అలవాటు ఏంటంటే పాజిటివ్, ప్రెజెంట్, ఫ్యూచర్ లో ఉండదు. కానీ ప్రెజెంట్ లో ఎంత ఫోకస్ చేయగలిగితే మీ ఫోకస్ అంత అడ్జస్ట్ చేయగలరు. స్ట్రాంగ్ రిలేషన్షిప్ అండి. దీని వల్ల అన్లెర్నింగ్ వల్ల మనుషులు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు, రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంటాయి. దీని వల్ల మీరు మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోగలరు. ఇప్పటి వరకు ఈ సెషన్ ముందు వరకు ఏంటంటే మీకు తెలిసింది, కానీ ఈ రోజు నుంచి నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోగలవు, మల్టీ టాలెంటెడ్ అవ్వగలవు. ఈ రోజుల్లో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తో బతకలేము, కనీసం 2-3 సోర్సులు ఉండాలి. దానికి తగ్గట్టు మీ బ్రెయిన్ ని యాక్టివేట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు మీరు అప్డేట్ అవ్వాలి, దానికి తగ్గట్టు స్కిల్స్ నేర్చుకోవాలి. అండ్ విల్లింగ్ టు లెర్న్. ఎప్పుడైతే మీరు అన్లెర్న్ చేసుకోవడం అలవాటు అవుతుందో నేర్చుకోవాలనే తపన మీరు ఎక్కువ పెరుగుతుంది. లేకపోతే ఏమైతే తెలుసా, ఇప్పుడు సెషన్ వింటున్న 10 నిమిషాల్లో సాచురేషన్ అంటారు. ఎప్పుడైతే రా ఈ సెషన్, ఎప్పుడైతుందా బాబు ఇది అంటే ఈ విల్లింగ్ టు లెర్న్ అనేది తక్కువ ఉంటుంది క్యాపబిలిటీ. ఎందుకంటే వీళ్ళు అన్లెర్న్ చేసుకోరు ఎప్పుడు కూడా. వీళ్ళు ఎప్పుడు చేస్తా తినాలి, టైం అయిపోయిందా, ఇవే ధ్యాసలో ఉంటారు. నేర్చుకోవాలనే ధ్యాస తక్కువ ఉంటుంది. బట్ అన్లెర్నింగ్ హ్యాబిచువేట్ అయితే మాత్రం నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, డెవలప్ అవ్వాలి. అడాప్టబిలిటీ అంటే ఏ పరిస్థితుల్లో, ఏ ఎన్విరాన్మెంట్ లో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది మనకు తెలుస్తుంది. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మీ దగ్గర అన్లెర్నింగ్ అనే క్వాలిటీ ఉందంటే మాత్రం మీరు ఈజీగా, ఎందుకంటే అప్పటికప్పుడు నేర్చుకోగలరు, మీకున్న నాలెడ్జ్ని అప్డేట్ చేసుకొని ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే ఈజీగా మీరు చొచ్చుకుపోగలరు. అండ్ నేను చెప్తున్నా ఈ అన్లెర్నింగ్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఎప్పుడైతే మనం జడ్జ్ చేయడం మానేస్తామో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుందండి. ఆప్టిమైజర్ లీడర్ అంటే ఒక లీడరు తన వెనకాల 10 మందిని నడిపించుకోవడం కాదు, ఒక లీడరు ఫాలోవర్స్ ని క్రియేట్ చేసుకోవడం కాదు, ఒక లీడర్ 10 మంది లీడర్స్ లా తయారు చేసేవాడు ఆప్టిమైజర్ లీడర్. ఇది యాక్చువల్ లీడర్షిప్ నా ఉద్దేశంలో. ఫాలోవర్స్ ని తయారు చేసుకుంటే ఏమైతుంది, పొలిటికల్ లీడర్ అవుతారు. వాళ్ళు మనకు వద్దు. మనకు కావాల్సింది ఆప్టిమైజ్డ్ లీడర్స్. ఇంకొక 10 మంది లీడర్లా తయారు చేయాలి. ఆ 10 మందిలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ని బయటకు తీసుకురావాలి. వాళ్ళు ఆప్టిమైజ్డ్ లీడర్. అది మీరు అవుతారు, ఎందుకంటే మీ దగ్గర అన్లెర్నింగ్ కేపబిలిటీ ఉంది. Yeah, that's what I said. I think I'm on time. Thank you so much for this wonderful time with wonderful participants. చాలా మంచిగా ఉంటుంది, మంచి కౌంట్, మంచి పార్టిసిపెంట్స్, చాలా మంది మాక్సిమం పార్టిసిపెంట్స్ వీడియో ఆన్ చేసుకున్నారు. దట్ క్రెడిట్ గోస్ టు ద మెంటర్స్. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా టార్చర్ చేస్తున్నారు, టార్చర్ చేస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అసైన్మెంట్స్ అనేవి మాత్రం కంప్లీట్ చేయండి, దానివల్ల ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా, ప్రాక్టీస్ చేసుకోండి. స్పాట్లైట్ డిసీజ్ అండి. ఓకే, ఎగ్జాక్ట్ గా మనకి ఇంకా చెప్తా ఒక సెకండ్. మనకి ఇంకా ఎగ్జాక్ట్ గా నాకు ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది. ఓకే, 9 నిమిషాలు. ఒక 3 నుంచి 4 మాత్రమే క్వశ్చన్స్ తీసుకుంటా. ఫస్ట్ క్వశ్చన్స్ అడగండి. ఓకే, సో ఫీడ్బ్యాక్ ఏమున్నా సరే నా కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ లాస్ట్ స్లైడ్ చూపిస్తే, మీకు కావాలంటే మళ్ళీ చూపిస్తా. ఓకే, దీనికి పంపించండి. ఓకే, ఫీడ్బ్యాక్ ఉన్నా సరే, ఇంకేం మెసేజ్ ఉన్నా సరే దీనికి పంపించండి. ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ. ఓకే, ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అయ్యింది. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేద్దాము. లీడర్షిప్, బిజినెస్, ట్రైనింగ్ అండ్ సర్వీస్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేద్దామని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ చేస్తుంది. మీరందరూ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో ఉంటారు కాబట్టి ఆగస్ట్ 1, 2, 3న
హరిహర కళాభవన్లో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమాలు, మంచి స్పీకర్లు, పెద్ద పెద్ద స్పీకర్లు, యాక్టర్లు, సినిమా ఇండస్ట్రీ ఇన్స్పిరేషన్ స్పీకర్స్ అందరూ వస్తున్నారు. ఆకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెల్కమ్. మీకు ఒక వర్కింగ్ లంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఓకే, సో యాజ్ ఎ నేషనల్ ప్రెసిడెంట్ దిస్ ఇస్ వాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ICI నుంచి మీకు ఇన్ఫర్మేషన్ నీకు ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. ఓకే, దట్స్ వాట్ ఫ్రమ్ మై ఫైట్. మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే మాత్రం 3 క్వశ్చన్ల వరకు అడగొచ్చు. 9:15 వరకు ఉంటాను, దాని తర్వాత ఒక్క నిమిషం కూడా నేను ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు శాలరీ అంతవరకు ఇచ్చారు, 9 వరకు ఇచ్చారు. అందరికన్నా ఎక్కువ శాలరీ నాకే. నా తర్వాత సుధీర్ గారి తర్వాత తిరునాథ్ గారికి ₹1,00,000 అండి శాలరీ. ఆ మెంటర్కి 50,000. అందుకే మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఎవరు ఉదయ్ శాలరీ కుమార్ గారు, లేవంటే ఉదయ్ కుమార్ శాలరీ సార్ పెంచారా తిరునాథ్ గారు? 1,05,000 చేశారు సార్. 1,05,000 చేశారు. ఓకే, వెరీ గుడ్. ఉదయ్ నీకెంత శాలరీ పెంచారు? నాకు ఒక 75,000 సార్. 75,000 చేశారు. వెరీ గుడ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైన సెషన్ మాకు అలాగే మీరు మనం ఎలా నేర్చుకుందాం. బిఎన్ ఎంటీ కప్ అని మీరు చెప్పారు సార్. ఎంటీ కప్ గా ఉంటే మనం ఇంకా బాగా నేర్చుకోవచ్చు. అన్లర్న్ ఎప్పుడైతే చేస్తామో రీలర్న్ కూడా చేసుకోవాలి. అప్పుడైతే మనం మన లైఫ్ లో కానీ అప్గ్రేడ్ అవుతాము అండ్ సక్సెస్ అవుతాము అని మీరు చెప్పారు సార్. ఎంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మా పార్టిసిపెంట్స్ సార్, ప్రతి ఒక్కరు మీరు చెప్పింది విని వాళ్ళు ఫర్దర్ గా ఈ TWS రన్ అయ్యే ఫర్దర్ గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళు అప్గ్రేడ్ అవుతారని నేను కోరుకుంటున్నాను సార్, నమ్ముతున్నాను కూడా. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పర్మిషన్ తోటి కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం సార్. సార్ పర్మిషన్ ఇచ్చి సార్, ఎస్. ఇవ్వకపోతే తిరునాథ్ గారు ఒప్పుకోరు. వెంకట సుబ్బారావు గారు. సార్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. యాక్చువల్ స్టేజెస్ లో మీరు 4 టైప్స్ చెప్పారు. లెర్న్, అన్లెర్న్, న్యూట్రల్ అండ్ రీలెర్న్. అవును. సో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ రీలెర్న్? ఆల్రెడీ మనము లెర్న్ గురించి తెలుసుకున్నాము, అన్లెర్న్, న్యూట్రల్. సో వై అగైన్ వీ హ్యావ్ టు రీలెర్న్? మరి రీలెర్న్ చేసుకోకపోతే మనం అప్డేట్ అవ్వలేం కదా సార్. మనకు తెలిసిన విషయాలు మనం ఏం చేస్తాం, కాసేపు పక్కన పెట్టి ఓపెన్ మైండ్ పెడతాం అన్నాము. ఓపెన్ మైండ్ పెట్టిన తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవాలి కదా, అప్డేట్ అవుతాం. ఓకే, అందుకని రీలెర్న్ సంథింగ్. రీలెర్న్ అంటే అప్డేట్ అవ్వాలి. అదే చేయలేకపోయింది నోకియా ప్రాబ్లం ఏమైందంటే వాడు రీలెర్న్ చేసుకోలేకపోయాడు, అందుకే అప్డేట్ అవ్వలేకపోయాడు. కానీ ఐఫోన్ ఏం చేశాడు, రీలెర్న్ చేసుకొని iPhone 12, 13, 14, 15, 16, 17 వచ్చిందా? ఇంకా రాలేదా? తెలియదు సార్. ఆ రీలెర్న్ చేసుకొని వచ్చాడు. Realme 6, 7, 8, 9, 10, 11, 12 Pro అంట. ఓకే, సో రీలెర్న్ మీన్స్ ఆల్వేస్ అప్డేట్. రీలెర్న్ మళ్ళీ మనకు తెలిసిన విషయాలు అదే ఇందాక ఒక పారామీటర్ చూసా. మనకు తెలిసిన విషయాల్లో కూడా తెలియనివి చాలా ఉంటాయి. అవి తెలుసుకోవాలంటే మనకు తెలిసినవి కాసేపు పక్కన పెట్టాలి. మనం ఏం చేస్తాం, మనకు తెలిసిన వాటితో నాకు తెలుసు అనే మాట్లాడతాం ప్రతిసారి. అరే బాబు నీకేం తెలుసు, నీకు అదే తెలుసురా బాబు, తెలియని తెలుసుకుంటే పైకి వస్తాం అని చెప్తుంది అల్లెల. థ్యాంక్ యూ సార్. రైట్, వెల్కమ్ సార్. ఫ్రెండ్స్ ఇంకెవరికి డౌట్స్ ఏం లేవా? వీరు గారు. ఇక మీ వాయిస్ రావట్లేదు వీరు గారు. నేను దాదాపుగా 5 years అవుతుంది సార్. 5 years నుంచి కలిసాం, ఇద్దరం కలిసి బెంగళూరులో కలిసాం ఫస్ట్ టైం. చూడగానే మనిషి ఏంటి ఇట్లా ఉన్నారు, మాటలు వెరైటీగా ఉన్నాయి ఏంటి అనుకున్నా. తర్వాత తెలిసింది చాలా డెడికేటెడ్ పర్సన్. ఆయన వెనుకున్న గురూజీని డైరెక్ట్ గా కలిశారు. ఆయన శిష్యుడు, చాలా చేస్తారు ఆయన చాలా ఉందిలండి. రైట్, వీరజీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది ఇంపాక్ట్ ఫౌండేషన్. మీ వాయిస్ రావట్లేదు. మీరు ఇయర్ ఫోన్స్ తీసేసేయండి, ఇయర్ ఫోన్స్ ఆపేసేయండి, లేకపోతే రీలాగిన్ అవ్వాలేమో చూడండి, లేకపోతే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకెవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఈలోపు మాట్లాడదాం. రావట్లేదు వీరు అనిత గారు మీరు టెస్ట్ చేయండి సార్. వీరు గారు పాసిబిలిటీ టెస్ట్ చేయండి. అనిత గారు హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఇదిగోండి, ఎవరికి ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇది మాత్రం ఫాలో అవ్వండి. చెప్పండి సార్. పంచేంద్రియాలని
యూజ్ చేసి మనం న్యూట్రల్ స్టేట్ లోకి రావటం ఎలా సార్? పంచేంద్రియాల్ని పంచేంద్రియాల్ని ఒకసారి యూజ్ చేయటం వల్ల మనం లిజనింగ్ స్కిల్స్ అనేవి పెంచుకోగలం అన్నారు కదా, అవును దానికి ఏమైనా టిప్స్ చెప్పగలరా? ఆ టిప్స్ అంటే ఈవెన్ పంచేంద్రియాల్ని పిల్లలు. ఇప్పుడు అమ్మ మనం ఏది నేర్చుకోవాలన్నా సరే ప్రాక్టీస్ అమ్మా. ఓకే, సో ఈ పంచేంద్రియాలకి వర్క్ చెప్పడం రావాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, నోట్తో ఉంటుంది, యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ లేదా వీటిలో ఉపయోగించుకోవడం. ఓకే, పిల్లలకైనా అంతేనా సార్? పిల్లలకైనా అంతే అమ్మా. 10 నిమిషాలు ప్రతి వ్యక్తి కూడా 10 నిమిషాలే మెడిటేట్ చేయాలి. ఒక బండి 300 కిలోమీటర్లు ఆక్కున్నా పరిగెడితే ఏమైతే తెలుసా, బండి హీట్ ఎక్కి మధ్యలో ఆగిపోతుంది ఇంజన్. అదే బండి 50 కిలోమీటర్లు ఆగి ఒక 10 నిమిషాలు మళ్ళీ 50 కిలోమీటర్ జర్నీ చేసి 10 నిమిషాలు ఆగితే కండిషన్ లో ఉంటుంది. మన బ్రెయిన్ కూడా సేమ్ అంతే. ప్రతిరోజు మార్నింగ్ అందుకే 10 నిమిషాలు మెడిటేషన్ చేయమంటారు. అప్పుడు మైండ్ రీఫ్రెష్ అవుతుంది. మైండ్ బ్రెయిన్ రీఫర్నిష్ అయ్యి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, బ్రెయిన్ కి ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది. అప్పుడు వాళ్ళ థింకింగ్ కెపాసిటీ పవర్ అనేది పెరుగుతుంది. లేకపోతే తొందరగానే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సేమ్ మీరు చెప్పిన ఎగ్జాంపులే నేను క్లాస్ కి ముందు మా అబ్బాయితో ఫేస్ చేశాను సార్. అసలు చాలా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవటానికి అసలు ఏదో ఇంట్రెస్ట్ లేనట్టుగా, అది బుక్ క్లోజ్ చేయంగానే మాత్రం అసలు ఎంత యాక్టివ్ గా అయిపోయాడు అన్నమాట. వాడు ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోండి ఫస్ట్. వాడు 5 సెన్స్ ఆర్గన్స్ దేనిపైకి వెళ్తున్నాయి కనుక్కోండి. దాని నుంచి అప్పుడు అల్లర్న్ చేయండి ఫస్ట్. అప్పుడు మళ్ళీ రీలర్న్ చేయండి. అంటే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీద ఫోకస్ చేసి మళ్ళీ తెలుసుకోండి. ఫస్ట్ వాడికి ఏం తెలుసు, తర్వాత అన్లెర్న్ చేయండి, ఓపెన్ అప్ చేయండి, ఫ్రీ చేయండి. అప్పుడు రీలర్న్ నాన్న నువ్వు తెలుసుకోవాలని చెప్పండి. ఓకే డైరెక్ట్ గా మీరు తెలుసుకోవాలని చెప్తే వాళ్ళు వినరు. వినట్లేదు సార్. అందుకని ఫస్ట్ వాళ్ళు ఏం తెలుసుకుంటారో, వాళ్ళకి ఏమి ఇష్టం, వాళ్ళు ఏంటో ఫస్ట్ అవన్నీ అడగండి ఫస్ట్. తర్వాత అప్పుడు అన్లెర్న్ చేయించండి, ఓపెన్ మైండ్ చేయించండి, ఫ్రీ మైండ్ చేయించండి. అప్పుడు ఇవి చెప్పండి, ఇది చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటుందని. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ వీరు గారు వేరే మొబైల్ లాగిన్ అని అంటున్నారు, మాట్లాడండి సార్. సార్ వినపడిస్తాను సార్. వినబడుతుంది. డబుల్ సౌండ్ వస్తా ఉంది. పర్లేదు ఎలా యాక్సెప్ట్ చేస్తా. ఓకే సార్, ఇప్పుడు ఓకేనా? ఓకే హలో, ఓకేనా సార్? వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే సార్. లెర్నింగ్ ఆన్లైన్ అనేది ఇప్పుడు నేను క్లినిక్ లో ఉన్నాను సార్. నా పేషెంట్స్ చాలా మంది చెప్తుంటారు అవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా టెన్షన్ ఉన్నాయి. కొత్త నీళ్ళు రావాలంటే పాత నీళ్లు బయటికి పోవాలి. దట్ వాజ్ నేను చెప్పాలనే విషయం ఆ రోజు మీరు బాటిల్లో చెప్పారు కదా సార్. సో ఏదైనా కానీ మన మైండ్ కొత్త విషయాలు కావాలంటే పాతది ఫస్ట్ బయట తీసేయాలి, పక్కన పెట్టాలి, కాసేపు పక్కన పెట్టాలి. అంటే అది మనకు వీ హ్యావ్ టు డూ. వన్ ఈజ్ మెడిటేషన్. రెగ్యులర్ గా చేస్తున్నాను, ముందు నేను అలాగే ఉన్నాను. రోజు చేస్తూ కొత్త విషయాలు కావాలంటే పాత నాకు ఆటోమేటిక్ గా నా పేషెంట్ చెప్తున్నాను. చాలా మందికి వాళ్ళ స్ట్రెస్ లెవెల్, వాళ్ళ బీపీ, ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని అవి పక్కన పెట్టిన తర్వాత రీలెర్న్ చేయాలి. వచ్చిన తర్వాత అప్డేట్ కావాలి. ఎందుకంటే అప్డేట్ కాకపోతే మనం అన్లర్న్ అయిన తర్వాత అలాగే ఉంటే మనం న్యూట్రల్ లో ఉంటాం సార్. మళ్ళా మనం అప్డేట్ చేస్తున్నాం. అవును, అదే నాకు అన్ని తెలుసు అనేవాడు ఈ ప్రపంచంలో పెద్ద మూర్ఖుడు. నాకేం తెలుసు, నాకు అదే తెలుసు. అవును, ఎందుకంటే నాకు బైక్ నడిపేకొచ్చు, కారు నడిపేకొచ్చు, ఏరోప్లేన్ నడిపేకి రాదు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. వస్తుంది, బట్ నాకు అన్ని వచ్చి వంటలను చెప్పేకొచ్చు రాదు. సో వీ హావ్ టు లెర్న్. రీలర్న్ అనేది ఈ రోజు ముందు ఉండింది సార్ మైండ్ లో, ఈ రోజు మీ ద్వారా తెలుసుకున్నారు. ఇట్ వాజ్ వెరీ నైస్, వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మాటలు వింటా ఉంటే జస్ట్ డైరెక్ట్లీ ఇట్స్ గోయింగ్ టు ది మైండ్. ఎందుకంటే హియరింగ్, లిజనింగ్ గురించి చెప్పారు. అది కూడా వాయిస్ డబుల్ వస్తుంది సార్. క్వశ్చన్ ఏమైనా అడగండి. విల్ టాక్ వన్స్ అగైన్ అండ్ ఇఫ్ యు హావ్ ఎనీ ఫీడ్బ్యాక్ ప్లీజ్ సెండ్ మీ టు మై వాట్సాప్ నెంబర్. నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఓకే, ఇందులో ఒక 10 పార్ట్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయండి. ఒక్కసారి అది మీరు చూడండి కావాలనుకుంటే. ఇందులో ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళిన తర్వాత పబ్లిక్ స్పీకింగ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పెట్టా. ఓకే,
ట్రైనింగ్ సంబంధించి కొన్ని ఉంటాయి. ఓకే, ప్లీజ్ డూ ఫాలో దిస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఆప్కా శిరీష కవిత గారు, వీళ్ళిద్దరు క్లోజ్ చేసి 3 minutes ఉంది. ఇద్దరు 3 minutes అయిపోవాలి నాకు. కవిత గారు 1.5 minutes, శిరీష గారు 1.5 minutes. Finally, yes, sir. Happy evening, everyone. అమ్మ నాకు చెప్పండి. Sir. నా వాయిస్ వస్తుందా సార్? వస్తుందమ్మా. ఓకే. రీలర్నింగ్ ఎగ్జాంపుల్ జూమ్ కాల్ లో చెప్పాలనుకుంటున్నాను సార్. హలో, అర్థం కాలే. రీలర్నింగ్ ఎగ్జాంపుల్ జూమ్ కాల్ లో చెప్పాలనుకుంటున్నాను. మీరు చెప్పాలనుకుంటున్నారు రీలర్నింగ్ ఎగ్జాంపుల్ సార్, సో దట్ మేబీ మీరు చెప్పకూడదు. మీరు సెషన్ ఇంపాక్ట్ ట్రైన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు. క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, ఫైన్ సార్. ఓకే సార్. ఓకే, ఎందుకంటే మన టైం తక్కువ కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరికి అన్ని తెలుసు, చాలా వచ్చు. శిరీష सर हेलो జీ శిరీష జీ బోలే, మేరా శిరీష జీ. సార్ ఏంటంటే యాక్సెప్టెన్స్ గురించి చెప్పారు కదా మీరు, యాక్సెప్ట్ చేయాలి అని. ఏంటంటే కొన్ని విషయాలు ఎంత మనం యాక్సెప్ట్ చేయాలనుకున్నా కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోతాం. యాక్సెప్ట్ చేస్తాము అని అనిపిస్తుంది, కానీ మళ్ళీ యాక్సెప్ట్ చేయలేకపోతాం. యాక్సెప్టెన్స్ ఎందుకలా? వెరీ టిపికల్. నాకు సినిమాలో కొన్ని హీరోయిన్స్ అని ఇలాంటి టిపికల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, రైట్, సరే. సో ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఇందాక నేను చెప్పాను కదండి, బిలీఫ్స్ అవ్వచ్చు, ఓకే, మన నాలెడ్జ్ అవ్వచ్చు, ఇవన్నీ మనకు ఒక లిమిట్స్ బౌండరీస్ ఉంటాయండి. మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలం అంతవరకు యాక్సెప్ట్ చేయగలం, చేస్తాం. దాని లిమిట్స్ దాటిన తర్వాత మన మనసు ఒప్పుకోదు యాక్సెప్ట్ చేయడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ పెంచుకోమంటారు. ఎందుకంటే ఇఫ్ సంథింగ్ యూఆర్ యాక్సెప్టింగ్, అది ఏమైనా మనల్ని డ్యామేజ్ చేస్తుందంటే యాక్సెప్ట్ చేయకూడదు. రిమెంబర్ దిస్. లేదు, అంత హార్మ్ ఏం లేదు, యాక్సెప్ట్ చేయడం వల్ల వాళ్ళు మనకు అర్థమవుతున్నారు అంటే అంతవరకు యాక్సెప్ట్ చేసి వాళ్ళు వదిలేయడమే, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ ఓకే సార్. అమ్మా. సో మనల్ని డ్యామేజ్ చేస్తుందంటే మాత్రం వీ షుడ్ బ్లాక్ ఇట్. లేదు, వాళ్ళు అంటే అర్థం సార్ చేసుకునే ఫ్యామిలీలో కూడా కొన్ని ఉంటాయి. ఫ్యామిలీ వాళ్ళని మనం ఎలాగైనా యాక్సెప్ట్ చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళు మన ఫ్యామిలీ. కానీ మనం కొన్ని విషయంలో చేయలేకపోతాం. అప్పుడు అవును, మెల్లగా ఇందాకన్నా కదా, డైరెక్ట్ గా నెగిటివ్ చెప్పకనే చెప్పాలన్నమాట. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చిన సమయం కరెక్ట్ గా సెకండ్లతో పాటు కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను లీవ్ అవ్వచ్చా?